డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం అక్టోబర్ 3, 2025. దేవుని నుండి ఒక సూచన. సామెతలు 12:24. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఈనాటి దైవాంశము శ్రద్ధగా పనిచేయువారు. సామెతలు 10:4. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. కష్టపడి పనిచేసేవారు ప్రతిఫలానికి అర్హులు అని తెలిపే వాక్య భాగం ఇది. శ్రద్ధగా పనిచేసేవారు తమ పనిని దేవుని కోసం చేస్తున్నట్లుగా భావించాలి. మనుష్యుల కొరకే కాకుండా ప్రభువైన క్రీస్తు యేసు కోసం చేస్తున్నట్లుగా హృదయపూర్వకంగా చేయాలి. కొలస్సీ 3:23లో మీరు ఏమి చేసినా మనుష్యుల కోసం కాదు, ప్రభు కోసం చేసినట్లు హృదయపూర్వకంగా చేయాలి అని వ్రాయబడి ఉంది. తిమోతి 2వ పత్రిక 2:6 ప్రకారం పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు అని రాయబడింది. కాబట్టి అంకిత భావంతో పని చేసినప్పుడు శ్రమకు, పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాళిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును అని సామెతలు 21:5లో వ్రాయబడి ఉంది. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడని సామెతలు 18:9 తెలుపుతుంది. సోమరిపోతు గురించి సామెతలు 6:9లో సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు అని హెచ్చరించబడి ఉంది. సోమరి, చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని సామెతలు 6:6 తెలుపుతుంది. శ్రద్ధగా పనిచేసినప్పుడు ఏలుబడి చేయుదురని, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులవుతారని ఈ వాక్య భాగాల ద్వారా మనం గ్రహించగలం. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు 13:4. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయూ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును. దేవుడు మనల్ని దీవించి మన బద్ధకమును, సోమరితనమును తొలగించి శ్రద్ధగా పనిచేయి వారిగా నుండుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, మేము సోమరులుగా నుండక శ్రద్ధగా పనిచేయి వారమై ఉండుట ద్వారా నీ దీవెనలు పొందుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.